ఇతర మతస్థులను కూడా చేస్తున్నారు. ఇదంతా కూడా అరికట్టాలి. అలాగే మహిళలు ముఖ్యంగా మీరు విప్పుకొనే తిరగండి అంటూ ఒక స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి. మీకు అదే స్వేచ్ఛ, మీరు విప్పుకొని తిరగండి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ కామెంట్స్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి మాల్యాద్రి గారు ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. మరి సామాజిక బాధ్యత ఒకవైపు, మహిళల్ని గౌరవించడం ఒకవైపు, మరియు మత విశ్వాసాల పట్ల గౌరవం, ఈ మూడు మనం చూడాలి. దాంతోపాటు వ్యక్తిగత అభిప్రాయాలు హద్దులు దాటి అనేక అంశాలపై వెళుతున్నాయి. ఇవన్నీ మనం చూస్తే కొంతమంది ఏమో మహిళలపై బోల్డ్ డ్రెస్సింగ్లు, సినిమాలు చూడటం, లేకపోతే సినిమాలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు, స్త్రీల్ని వస్తువులుగా చూడటాన్ని ప్రోత్సహించేవిగా కొంతమంది చెప్తున్నారు. అలా కాదు, థిన్ లైన్ ఉంది అప్స్కి ఇంటికిను కల్చర్కి, దాన్ని ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలంటున్నారు. ఇక్కడ గీతను ఎక్స్ట్రీమ్ ఎండ్లోకి వెళ్ళి రామాయణం, మహాభారతం అటువంటి వాటి మీద కూడా మాట్లాడారు. మరి మత విశ్వాసాల పట్ల ఆయన గౌరవం ఉందా లేదా? అపాలజీ చెప్పారంటున్నాడు. అపాలజీ కూడా ఎంత ఇది చెప్తున్నాడంటే అది యాక్సెప్ట్ చేయకపోతే దరిద్రాలు వస్తున్నాయని అంటున్నాడు. ఎంత తప్పండి అది. ఆయన చెప్పిన అపాలజీ మనం యాక్సెప్ట్ చేయాలట. ఇంకా నువ్వు అపాలజీ అనే పదం అనేది కరెక్ట్ కాదు దానికి. అది యాక్సెప్ట్ చేయకపోతే మనకు దరిద్రం అంటదట. అంటే వన్ వే ఈజ్ ప్రొజెక్టింగ్ అస్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్, నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇవన్నిటికి కారణం మెయిన్ ఏంటంటే అండి, లీగల్ ఆస్పెక్ట్స్. వేరే దేశంలో ఉండి పర్టికులర్లీ ఇండియాలో ఉన్న దేవుమూర్తులను కానీ లేకపోతే స్త్రీలకు సంబంధించిన ఇష్యూస్లో కానీ ఎలా మాట్లాడినా, ఏమి చేసినా వీళ్ళెవరు మన గురించి పట్టించుకోరు, చేయలేరు అనేది ఒక భావన. అది కరెక్ట్ కాదండి. మనకు కొన్ని ట్రీటీలు ఉంటాయి, లా ఉంది, ఆ లాలో మళ్ళీ రూల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత ఆ ముద్దాయిని పట్టుకొచ్చి వాడికి శిక్ష వేసేదానికి కొంత ప్రాసెస్ ఉంది. మన ఐబొమ్మ ఏదో ఒక కేసులో ఏం జరిగింది, పట్టుకొని వచ్చారు కదా. అంటే వాడు ఇండియాలో ఉన్నప్పుడు పట్టుకున్నారు, అది వేరే విషయం. బట్ వేరే దేశంలో ఉన్నప్పుడు కూడా పట్టుకునేదానికి ఒక ప్రొసీజర్ ఉంది. అదంతా నేను మీకు డీటెయిల్గా ఆ ప్రొసీజర్ గురించి చెప్పగలుగుతాను. అయితే మత విశ్వాసాలను అవమానించే ఉద్దేశంతో మాట్లాడితే అది సెక్షన్ 295A, అది పాత ఐపీసీ, ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ 299 కింద మరి శిక్ష వేసే అవకాశం ఉంది. మరి ఇట్లాంటి మళ్ళీ క్రిస్టియన్ అంటాడు, హిందూస్ అంటారు, లేడీస్ అంతా ఒకటి చేసి వాళ్ళని తెగ అంటున్నాడు. అట్లా మత వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే బిఎన్ఎస్ 196 యాక్ట్ ఉంది. మహిళల్ని అవమానపరుస్తూ మాట్లాడితే దానికి మళ్ళీ బిఎన్ఎస్ 79 ఒకటి ఉంది. పరువు నష్టం కింద మీకు తెలుసు ఐపీసీ 499/500. ఇప్పుడు డిజిటల్ కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్స్ వైలేషన్స్ అనేవి జరుగుతున్నాయి. వాడు నేరుగా వచ్చి మిమ్మల్ని ఏమన్నా ఎదురుగా ఎక్కడో అంటాడు, ఆ వీడియోలో వస్తుంది. ఎగ్జాక్ట్లీ మాల్యాద్రి గారు, మీరు గౌరవ రిటైర్డ్ జడ్జి, మాకు ఇప్పుడు రవి గారు కూడా ప్రస్తావించారు, మీరు చాలా చట్టాల గురించి ప్రస్తావించారు. చట్టాలు అయితే ఉన్నాయి, సెక్షన్లు అయితే చాలా ఉన్నాయి, కానీ ఏం చేయలేకపోతున్నాం కదా విదేశాల్లో ఉండి ఇలా చేసేవారికి అనేది రవి గారి క్వశ్చన్. అది చూసుకొని ఈ అవినాష్ లాంటి వాళ్ళు విస్తృతంగా రెచ్చిపోతున్నారు, విశృంఖలంగా పదజాలం ఉపయోగిస్తున్నారు అనేది వస్తున్నటువంటి ఆరోపణ. ఏమండి, ముఖ్యంగా అసభ్యమైన అభ్యంతరకమైన కంటెంట్ ని కనుక ప్రచారం చేస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో సెక్షన్ 67 వర్తిస్తుంది. అదేవిధంగా దేశ భద్రత లేదా ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా కంటెంట్ ఉంటే సెక్షన్ 89A వస్తుంది. అయితే ఇక్కడ ఓన్లీ వన్ పాయింట్ దట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ ఈజ్, విదేశాల్లో ఉన్న వ్యక్తులకు సంబంధించి ఈ చట్టం ఎలా పనిచేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు కొన్ని ట్రీటీలు ఉంటాయండి, మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ, MLA-AT అని ఒక ట్రీటీ ఉంది. ఆ ట్రీటీలో ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి. దాని కింద విదేశాల్లో ఉన్న నిందితులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళని రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి తీసుకురావచ్చు. అత్యంతమైన తీవ్రమైన సందర్భాల్లో ఇస్తుంటారు. కానీ ఇప్పుడు ఇండియాలో రెడ్ కార్నర్ నోటీస్, ఈవెన్ ఆ భార్యాభర్త మధ్య గొడవ వచ్చినా కానీ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి పట్టుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కాకపోతే కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయంటే, మా ఫ్రీడమ్ ఆఫ్ రైట్ మేము ఎక్స్ప్రెషన్ మేము చేస్తున్నామని ప్రతి వాళ్ళు చెప్తూ
ఇతరుల ఫ్రీడమ్ లోకి ఎంటర్ అయిపోయి వ్యూవర్స్ రావాలి అనే విధంగా చెప్తున్నారు. ఈ వ్యూవర్స్ కూడా ఏంటంటే గవర్నమెంట్ మీద పడకుండా మనము వాడిని రిపోర్ట్ చేసేసేస్తే సరిపోతుంది, బ్లాక్ అయిపోతాడు అసలు వాడు. ఇలాంటి వాళ్ళను మనం క్షమించి